నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు మరి ఇక్కడ తెలంగాణలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విదేశాల్లో కూడా జోరుదారుగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం నిలుస్తున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారు ఏమో. మరి అన్న జై భీమ్. జై భీమ్ అన్న. ఏంటన్నా, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంబేద్కర్ బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ అన్న. చెప్పండి అన్న. మేము మాది ఆంధ్రప్రదేశ్. మేము ఇక్కడే తెలంగాణలో 10 years నుంచి ఉంటున్నాము. కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఎంతో మందికి చీకటి బతుకుల్లో వెలుగు నింపిన దేవుడు. అలాంటి దేవుడికి ఇవాళ చాలా మంది ఇవాళ ఘనంగా వచ్చి చూడండి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచి వచ్చి మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి దర్శించుకుని ఆ చీకటి బతుకులు వెలుగు నింపిన దేవుడిని దర్శించుకుని ఇవాళ చాలా మంది ఒక పండగలా చేసుకున్నారు. ఇలాంటి పండగ ఇవాళ ఒక్కరోజు జయంతి ఒక్కరోజే కాదు, నా SC/ST BC సోదరులారా, ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులారా, ప్రతి ఒక్కరికి చీకటి బతుకులు వెలుగు నింపిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలాంటి మహనీయుల్ని ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆయన్ని మనం దర్శించుకుని ఆయన పాదాలు దానం పెట్టుకుని మనం ఏ పనికైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఏమంటే కద్దరు షర్ట్లు వేసుకున్నామంటే ఆయన ఇచ్చిన వెలుగే, ఇవాళ షూటు బూట్ వేసుకున్నామంటే ఆయన ఇచ్చిన వెలుగే. ఇలాంటి మహనీయుల్ని మనం మర్చిపోయి మనం ఎవరెవరికో రాజకీయ నాయకులకి కాళ్ళ కింద మనం బానిసలుగా బతుకుతున్నాం. ఇలాంటి బతుకులు వదిలేసి ఇవాళ మన అంబేద్కర్ గారిని స్తుతించుకుని ఆయన ఆదేశాల ముందుకెళ్తే ఇవాళ రాజ్యాధికారం మందే, రాజులు మనమే, రాజ్య పరిపాలన మందే. జై భీమ్, జై భారత్. అన్న ఇంకొకటి, చాలా మంది యూత్ లో చూస్తుంటే మనం చూస్తున్నాము, మరి హీరోల కోసం చొక్కాలో చింపుకొని నేను డైరెక్ట్ ఫ్యాన్ ని, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని, నేను చిరంజీవి ఫ్యాన్ ని అని చాలా హీరోలు ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న. అలాంటి హీరోల కోసం చొక్కా చింపుకొని యూత్ కి మీ నుంచి సందేశం ఏంటి, ఏమిస్తారు? సోని ఫ్రెండ్స్, యూత్, యంగ్ స్టార్స్, మీరు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను చెప్పబోయే మాట ఏంటంటే, మీ బతుకుల్లో వెలిగి నింపిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే. కానీ మీరు హీరోల పట్ల మీరు చొక్కాలు చింపుకుని మీ అభిమానాన్ని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చూపిస్తే రాబోయే రోజుల్లో రాజులు మీరే, రాజ్యాధికారం మందే. కానీ మీలాంటి సెలబ్రిటీ హీరోలు అంటే అలా లగ్జరీ కారుల్లో లగ్జరీ లైఫ్ వెళ్ళబోసి వాళ్ళు ఏం చేసేస్తుంటే వాళ్ళ గేట్ కనుక్కోవడం మనం రానవరాలు. అలాంటి పరిస్థితులు మనం మీకు ఇచ్చిన తల్లిదండ్రులు, మీ బతుకులు వెలిగి నింపిన దేవుడు నా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన గురించి చొక్కాలు చింపుకున్నా. కానీ ఇలాంటి ఈ హీరోలు వాళ్ళ లగ్జరీ లైఫ్ గురించి వాళ్ళు వేసుకున్న లగ్జరీ బెంజ్ కార్లు, లగ్జరీ లైఫే తప్ప మనల్ని చూడరు. ఇది ఇవాళ నా పేరు శ్రీనివాస్, నేను జై భీమ్ శ్రీనివాస్, జై భీమ్ అంబేద్కర్ అభిమాని. ఇవాళ మీకు చెప్తున్నా యూత్ సోదరులారా, మీరందరూ కూడా మీకు హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయనే, మీకు హీరో ఎవరైనా ఉన్నారంటే మీ తల్లిదండ్రులే, అంతే తప్ప ఇలాంటి హీరోలు పెట్టి వెళ్తే మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. రాజ్యాధికారం వరకు ముందుకెళ్దాం. అంబేద్కర్ ఆశయాలు, భారత రాజ్యాంగాన్ని పట్ల ముందుకు నడుచుకోండి. అప్పుడు మనం రాజు అవుతాం, రాజ్యాధికారం మంది. జై భీమ్, జై భారత్. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ. సూపర్. ఓకే.